నమస్కారం. ఈ రోజున మనం భగవద్గీత 6వ అధ్యాయంలోని 31వ శ్లోకము మరియు 32వ శ్లోకము ఈ రెండిటి గురించి కూడా ముచ్చటించుకుందాం. 31వ శ్లోకం. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి స యోగీ మయి వర్తతే. యః ఏకత్వం అస్థితః సర్వభూతస్థితం. ఏ పురుషుడు భగవంతుని యందు ఏకీభావస్థితుడై సమస్త భూతముల యందును ఆత్మరూపమున స్థితుడయ్యున్న మాం అంటే నన్ను, సచిదానంద ఘన పరమాత్మయైన నన్ను భజతి భజించును, సహ్ యోగి అట్టి యోగి, సర్వథా వర్తమాన అపి సర్వవ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను, మయి వర్తతే నాయందే ప్రవర్తించును. చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా చెప్పారో పరమాత్మ. భగవంతుని యందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపమునున్న సచిదానంద ఘనవాసుదేవుడనయ్యున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వథా సర్వవ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను, నాయందే ప్రవర్తించును అని చాలా విస్పష్టంగా సుస్పష్టంగా పరమాత్మ మనకు చెప్పారు. ఇప్పుడు మనం 32వ శ్లోకం కూడా చదువుకుందాం. ఇది ఆత్మ సంయమ యోగంలోనే కాకుండా మొత్తం గీతోపదేశంలోనే అత్యున్నతమైనటువంటి నైతిక ఆధ్యాత్మిక స్థితిని వివరించే అద్భుతమైన శ్లోకం. ఈ రోజున మనుష్యులు యొక్క ప్రవర్తనను ఏ విధంగా ఉండాలి అనేటువంటిది కూడా మనకు ఈ శ్లోకం మనకు చెప్తుంది. మన ప్రవర్తన ఎట్లా ఉండాలి, హౌ వీ షుడ్ లివ్ ఇన్ సొసైటీ, ఇది చెప్పేటువంటి శ్లోకం అన్నమాట. ఇది ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున. దిస్ ఈస్ ద క్రూషియల్ సెంటెన్స్. అర్జున, ఓ అర్జున, యహ్ ఏ యోగి, సర్వత్ర అంతటా అంటే సమస్త ప్రాణులను, ఆత్మౌపమ్యేన తన వలే సమం సమానముగా, పశ్యతి చూచును తనతో సమానముగా చూచును సమస్త ప్రాణులను, సుఖం వా యది వా దుఃఖం సుఖమును గాని దుఃఖమును గాని సమానముగా భావించును, సహ్ యోగి అట్టి యోగి, పరమఃమతః పరమశ్రేష్ఠుడు అని భావించును. మనతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనలాగే భావించాలి. మనతో ఉన్నటువంటి వాళ్ళంటే మనతో ఉన్నటువంటి మనుషులే కాదు, మనతో జీవించేటువంటి సకల ప్రాణులను కూడా, మన ఇంట్లో ప్రవేశించిన దోమ కానీ, ఈగ కానీ, బల్లి కానీ, కుక్క కానీ, ఏదైనా సరే మనతో పాటు సమానంగా. అట్లనే చెప్పి పాము వస్తే దాంతో పడుకోం, దట్ ఇస్ అగైన్ ఏ డిఫరెంట్ థింగ్. కానీ ఆ స్థితికి వచ్చేటువంటి పరమయోగి ఉంటాడు చూడండి, వాళ్ళను పాములు ఏమి చేయవు. మనలాంటి వాళ్ళం ఆ స్థితికి వెళ్ళలేదు కాబట్టి పాములు మన చేస్తాయి. అట్లా చూడమన్నారు కదా అని చెప్పి ఇది కాదు. మనం ఆ స్థితికి రావాలి అంటే అంతకుముందు చెప్పినటువంటి మొత్తం ఈ మానసికమైనటువంటి అన్ని రకాల అభ్యాసాలు మనం చేయాలి. చేసి మనం ఆ స్థితికి ఎదగాలి. ఎదిగినటువంటి వాడికి ఇవి అట్లా కనపడతాయి, వాడి యందు అవి కూడా అట్లానే బిహేవ్ చేస్తాయి కూడా. మనకు సినిమాలలో పూర్వం చూపించేవాళ్ళు, మహర్షుల యొక్క ఆశ్రమాలలో పులులు, లేళ్ళు, పాములు, నెమళ్ళు అన్నీ కూడా కలిసి ఉండేటట్టుగా పూర్వం చూపించేవాళ్ళు. వాళ్ళు యోగులు, మహాయోగులు, వాళ్ళ మానసిక స్థితి అట్లాంటిది. ఆ వైబ్రేషన్స్ అక్కడ అలా ఉన్నాయన్నమాట. అటువంటి యోగి. సరే, మనం ఎక్కడి వరకు తీసుకోవాలి అంటే మన లౌకిక వ్యవహారం గురించి చెప్తున్నా నేను. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అంటే మన తోటి వాడిని మనలాగే భావించాలి. మన తోటి వాడికి కష్టం వస్తే మనకు కష్టం వచ్చినట్టుగానే భావించాలి. మన తోటివాడు బాధపడుతుంటే మనం కూడా బాధపడుతున్నట్లుగానే భావించాలి. అది మొదటి మెట్టు అన్నమాట. చూడండి, ఒక అద్భుతమైనటువంటి శ్లోకాలు మనకు ఎప్పుడో చెప్పారు పరమాత్మ. ఇప్పుడు మనకు మహాభారతంలో ఒక చక్కటి పద్యం కూడా ఉన్నది. వరులేయదియునరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరులకు నదియునరింపక పరహిత చరితంబు నొడయడుగుట ఇది ధర్మముల్.
ఓ రాజా, ఓ ధర్మరాజా, ఇతరులు ఏ పనిని చేస్తే తన మనస్సుకు దుఃఖము లేదా ఇష్టం లేనిది అవుతుందో తాను కూడా ఇతరులకు ఆ పనిని చేయకుండా ఇతరుల మేలును కోరే ప్రవర్తనను కలిగి ఉండటమే అన్ని ధర్మాలలోనూ పరమధర్మము, శ్రేష్టమైన ధర్మము అని చెప్పి భీష్మ పితామహుడు ధర్మరాజుల వారికి చెప్పాడు. చూడండి, అంటే ఎదుటివాడికి నీకు నొప్పి కలిగే పని ఎదుటివాడు చేస్తే నువ్వు అదే పనిని మళ్ళా నొప్పి కలిగేటట్టు ఎదుటివాడికి చెయ్యకు. నీకేదైతే నొప్పి కలుగుతుందో ఎదుటివాడికి కూడా నొప్పి కలుగుతుంది అని భావించు. అంటే అది ఎప్పుడు భావిస్తావు? వాడిలో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు. సర్వత్ర సమం పశ్యతి, సర్వత్ర సమం పశ్యతి, అందరినీ కూడా సమానంగా చూసినప్పుడు మాత్రమే. ఇంత గొప్ప ధర్మాన్ని చెబుతున్నది మన భారతీయ వేదాంతం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.